నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం యువకుల మృతదేహాలను బయటికి తీసిన గజ ఈతగాళ్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు ఆర్య వైశ్యులకు జీవిత రాజశేఖర్ క్షమాపణ చెప్పాలి హరిశ్చంద్ర గుప్తా డిమాండ్ గోల్నాక నుండి అంబర్పేట వరకు ట్రాఫిక్ ఆంక్షలు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డీజీపీ కార్యాలయం ముట్టడి పోలీస్ కానిస్టేబుల్ వయోపరిమితి పెంచాలని నిరుద్యోగుల ధర్నా ఇక రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆలుమగలు చెరువులో బట్టలు ఉతుక్కోవడానికి వచ్చి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలని గజ ఈతగాళ్లు బయటకు తీశారు. మృతులు చిన్నకారుల రవితేజ, మహమ్మద్ సబీర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. हटाओ ఇక సినీ నటి జీవిత రాజశేఖర్ ఆర్య వైశ్యులను కించపరిచే విధంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని జనగామ జిల్లా ఆర్య వైశ్య మహాసంఘం మాజీ అధ్యక్షుడు హరిశ్చంద్ర గుప్తా డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణ అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాజశేఖర్ భార్య జీవిత ఒక ఫిలింలో ఒక షోలో ఉద్దేశించి వాళ్ళ కూతురిని ఉద్దేశిస్తూ కోమిడిది అనే భాష మాట్లాడము, కోమిడి జాతిని అవమానపరిచినట్టు, కోమిడి కులాన్ని అవమానపరిచినట్టు, కోమటిలో ఉన్న ఆర్యవైశ్యుల మహిళను అవమానపరిచిన విధంగా మాట్లాడినందుకు జీవిత రాజశేఖర్ వెంటనే వైశ్య జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఆర్యవైశ్య సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో కూడా ఇలా కంచె ఐలయ్య మా మీద సామాజిక స్మగ్లర్ వాడినప్పుడు అతనికి తగిన రీతిగా బుద్ధి చెప్పినాం. మరి అదేవిధంగా భవిష్యత్తులో ఎవరు కూడా వైశ్యులను కించపరిచే విధంగా మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వెంటనే జీవిత రాజశేఖర్ వైశ్య కులానికి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి గతంలో కూడా మా మీద ఇలా పెద్దవారు కూడా షావుకారు గాడని అనే పదం ఉపయోగించిండ్రు. మళ్ళీ మొన్న ఈ మధ్యకాలంలో రామాయంపేటలో గంగుల పద్మ, గంగుల సంతోష్ అనే ఇద్దరును ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన వారిని అరెస్ట్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తే ఈరోజు ప్రజల అందరూ కూడా ఏకగొంతుకై వాళ్ళు అరెస్ట్ చేయాలంటే వెంటనే అరెస్ట్ చేసి వెంటనే వారికి చట్టపరంగా బెయిల్ వచ్చినా కూడా వారు టీఆర్ఎస్ సంబంధించిన మున్సిపల్ చైర్మన్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి వైశ్యులకు ఉన్న సిద్ధశుద్ధి తెలియజేస్తుంది. వెంటనే ఈరోజు మేము ఆర్యవైశ్య సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇలా దయచేసి వెంటనే మార్కెట్ మున్సిపల్ చైర్మన్ను టీఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి. చేయే పక్షంలో భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి ఏ వైశ్యుడు కూడా ఓటేయకుండా మేమందరం కూడా ఏకపక్షంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు జరుగుతుండడంతో గోల్నాక నుండి అంబర్పేట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ సిపి ఏవి రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే 2 సార్లు ట్రయల్ రన్ చేసి ఇబ్బందులను గుర్తించి వాటిని మెరుగుపరిచామని అన్నారు. ఈ ఆంక్షలు ఇంకా 3 నెలల వరకు కొనసాగుతాయని ఆయన సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కె ప్రసాద్, ఎస్ సురేష్ కుమార్, ట్రాఫిక్ సిఐ ఏ శ్రీనివాస్, కేపీవి రాజు, ఎస్ఐ పాల్గొన్నారు. మనకి గోల్నాక జంక్షన్ మధ్యలో
ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ ఏదైతే కనుక ఈ మన చేనంబర్ జంక్షన్ దగ్గర వస్తున్నటువంటి ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి ఈ పిల్లర్స్ని వర్క్ని రేపు స్టార్ట్ చేస్తున్నారు. ఈ మధ్యలో అంటే గోల్నాకా జంక్షన్ నుంచి చేనంబర్ జంక్షన్ మధ్యలో రోడ్డు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ రోడ్డు క్లోజ్ చేయడం వల్ల ట్రాఫిక్ డైవర్షన్స్ అనేది అనివార్యమవుతుంది. సో ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఉప్పల్ వైపు నుంచి అంటే ఉప్పల్ రామాంతపూర్ నుంచి వచ్చేటటువంటి ట్రాఫిక్ చేనంబర్ జంక్షన్ వైపు వచ్చేటటువంటి ట్రాఫిక్ వాళ్ళు శ్రీరమణ థియేటర్ అంటే అంబర్పేట్ టీ జంక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత శ్రీరమణ థియేటర్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటారు. లెఫ్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు అలీకేఫ్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగి జిందా తిలిస్మాత్ రోడ్డు అంటాము. ఆ జిందా తిలిస్మాత్ రోడ్డు మీదుగా వాళ్ళు వచ్చి గోల్నాకా జంక్షన్ దగ్గరకు వస్తారు. అక్కడ లెఫ్ట్ తీసుకొని నింబోలి అడ్డా వైపు వెళ్తారు. అట్లానే కోటి నుంచి వచ్చేటటువంటి ట్రాఫిక్ ఉదాహరణకు ఉప్పల్కి రావాలనుకునే వాళ్ళు లేకపోతే రామాంతపూర్ రావాలనుకునేవారు వాళ్ళు కోటి నుంచి వస్తూ నింబోలి అడ్డా నుంచి వాళ్ళు గోల్నాకా జంక్షన్ దగ్గరకు వస్తారు. గోల్నాకా జంక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత రోడ్డు క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి అంటే చేనంబర్ జంక్షన్ వైపు వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళు రైట్ తిరిగి వాళ్ళు జిందా తిలిస్మాత్ రోడ్డు మీదుగా అలీకేఫ్ దగ్గరకు వచ్చి అలీకేఫ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తిరిగి శ్రీరమణ థియేటర్ అంటే అంబర్పేట్ టీ జంక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ రైట్ తీసుకొని టువర్డ్స్ ఉప్పల్ వైపు వెళ్తారు. సో ఇది కొన్ని నెలల పాటు ఈ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. బహుశా మనకు 3 నెలల దాకా ఉండొచ్చు. సో అది వర్క్ బట్టి ప్రోగ్రెస్ బట్టి కూడా ఉంటుంది. సో ఇది జనరల్ ట్రాఫిక్ అంతా ఇలా ఉంటుంది. అలానే దీనికి సంబంధించినటువంటి అంటే ఆర్టీసీ బస్సెస్ది కూడా రోజువారీ అంటే సిటీ బస్సెస్ వాడేవారికి కూడా మా విజ్ఞప్తి ట్రాఫిక్ డైవర్షన్ సిటీ బస్సెస్ కూడా ఉన్నాయి. వారు అంటే ఉప్పల్ నుంచి వచ్చేటటువంటి ఉప్పల్ నుంచి రామాంతపూర్ నుంచి బస్సులు వచ్చి కోటికి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా శ్రీరమణ థియేటర్ దగ్గరకు వచ్చిన తర్వాత అంటే ఉప్పల్ నుంచి శ్రీరమణ థియేటర్ అక్కడి నుంచి మళ్ళీ సేమ్ లెఫ్ట్ తిరుగుతారు. లెఫ్ట్ తిరిగిన తర్వాత వాళ్ళు అలీకేఫ్ వైపు వచ్చి రైట్ తిరిగి జిందా తిలిస్మాత్ రోడ్డు మీదుగా గోల్నాకా జంక్షన్ మళ్ళీ గోల్నాకా జంక్షన్ దగ్గర లెఫ్ట్ తిరిగి నింబోలి అడ్డా వైపు వెళ్తారు. అట్లానే కోటి నుంచి ఉప్పల్ వైపు అంటే కోటి నుంచి రామాంతపూర్ వైపు రావాలనుకునేటటువంటి ట్రాఫిక్ ఆర్టీసీ బస్సెస్లో వచ్చేటటువంటిది ఇక్కడ రానివ్వరు అనమాట. అంటే బస్సెస్ అన్నీ కూడా వాళ్ళు కోటి నుంచి రంగమాల్ నుంచి మన చాదర్ఘాట్ జంక్షన్కి వెళ్తారు. అక్కడి నుంచి మన డిఎంహెచ్ఎస్ నుంచి టువర్డ్స్ మన కాచిగూడ జంక్షన్ ఉన్నది, మన పాత మహేశ్వరి పరమేశ్వరి థియేటర్ జంక్షన్ అంటాం. అక్కడి నుంచి వాళ్ళు బర్కత్పుర అట్లా వెళ్ళి టూరిస్ట్ హోటల్ మీదుగా అట్లా డైవర్షన్ ఉంటుందన్నమాట. సో అంటే ఇటువైపు రారన్నాడు. సో అందుకోసం ఇవన్నీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా గమనించాలి. అండ్ ఈ జనరల్ ట్రాఫిక్ అంతా కూడా ఈ విధంగా కొన్ని నెలల పాటు ఉంటుంది. సో దయచేసి వాహనదారులందరూ కూడా మాతో కోఆపరేట్ చేయాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తాం. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితి పెంచాలని విద్యార్థులు నిరుద్యోగులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. కానిస్టేబుల్ పోస్టులకు 2 ఏళ్ల వయోపరిమితి పెంచాలని వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసిన అభ్యర్థులను పోలీసులు వ్యాన్లో తరలించి అదుపులోకి తీసుకున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలోని మల్యాలపల్లిలో అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానిక కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ఎన్టీపీసీ డీజీఎం డిఎస్ కుమార్ను వాట్సాప్ ద్వారా కోరారు. ఈ నెల 26 తేదీ వరకు నిర్మాణాత్మక చర్యలు చేసేసరి లేకుంటే ఆ తర్వాత ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయనకు వినతి పత్రం పంపించారు. ప్రభావిత ప్రాంతమైన 20 డివిజన్లో ఎన్టీపీసీ వారు చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమం పనులు చేయాలని నేను గెలిచినప్పటి నుండి గత 2 సంవత్సరాల పైగా వివిధ సందర్భాల్లో ఎన్టీపీసీ యాజమాన్యానికి హెచ్ఆర్ వారికి మనం విన్నవించడం జరిగింది. అయినా కూడా వారు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. ఈ విషయంలో నేను మార్చి 25వ తారీఖు నాడు కూడా హెచ్ఆర్ వారికి వినతి పత్రం ఇచ్చినాం. ఏప్రిల్ 15లోగా ఈ సమస్యలను పూర్తి చేయాలి, పరిష్కరించాలన్నాం. అయినా కూడా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇప్పుడు అందుకే ఎన్టీపీసీ వారు వారు వచ్చి ఇక్కడి భూములను, ఇక్కడ నీటిని, ఇక్కడ ఉన్న వనరులన్నింటిని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి అభివృద్ధిని పట్టించుకోవడం లేదు, అభివృద్ధి చేయాలన్నట్టు ఆలోచన ఉండట్లేదు. ముఖ్యంగా ప్రజల సంక్షేమం పట్ల కానీ, ఉపాధి కల్పించే విషయంలో కానీ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనుక తప్పకుండా ఈ నెల 26వ తేదీలోగా వారు నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపడుతున్నా సరి లేని పక్షంలో రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులతోని మరి ప్రజాస్వామ్యయుతమైనటువంటి అంశాలతో కూడుకొని ప్రజలందరితో కలిసి తీవ్రమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇక జయశంకర్ భూపాలపల్లి రంగయ్యపల్లిలో కుల పెద్దలు చెప్పిన మాట విననందుకు కుల బహిష్కరణ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు ప్రవీణ్ ఈ విషయమై రేగుండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనను కుల బహిష్కరణ చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకొని కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరాడు. కులాలు, మతాలు అని కుల బహిష్కరణ చేయడం అనేది చాలా విచారకరం. ఇలాంటి సంఘటన గ్రామం రంగయ్యపల్లె, మండలం రేగొండలో జరిగింది. బాధిత వ్యక్తి చిలివేరు ప్రవీణ్ కుమార్, తండ్రి సమ్మయ్య. ఇతనిని కులమంతా ఏకమై దొడ్డిదారిన ఆయన ఇక్కడైతే పింగిలి వినోద గారు ఇచ్చిన స్థలంలో తాను గత 8 సంవత్సరాలుగా అతను షాప్ పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటూ పని దొరికినప్పుడు వెళ్తూ ఉన్నాడు. అతనిది అక్రమంగా ఒక 10 మంది కలిసి తొలగించి అతన్ని కుల బహిష్కరణ చేయడం అనేది చాలా విచారకరం. కాబట్టి దీనిని బహుజన్ సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధితుని పక్షాన న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని ఇక్కడ మేము తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి ఎవరైతే అతన్ని బహిష్కరణకు గురి చేసిండ్రో, ఎవరైతే ఆయన యొక్క షాపును ధ్వంసం చేసి తీసేసి పక్కకు పెట్టిండ్రో వారి మీద చట్టపైన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్క అధికారికి మేము విన్నవిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. 2010 నుండి నేను వెటర్నరీ హాస్పిటల్ ముందు కూరగాయలు జీవనోపాధి కోసం నేను కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నా. నువ్వు గవర్నమెంట్ జాగాలో పెట్టినవు అని చెప్పని డబ్బా తీసేయాలని కుట్రపూర్వకంగా డబ్బాను నువ్వు ఈ నుంచి తీయాలని చెప్పని తొలగించారు. వెటర్నరీ హాస్పిటల్కు 15 గుంటల జాగా నా ఒక్క డబ్బా ఎందుకు తీస్తాను? అందులో స్థలంలో ఉన్న 15 గుంటల్లో ఉన్న ఇండ్లను కూడా తొలగించాలి, అవి చేయాలి, ఇంటి నెంబర్లను తొలగించాలి అని చెప్పని లెక్కన మాట్లాడిన వాళ్ళు నువ్వు మాకు ఎదిరించి మాట్లాడుతున్నావు అని చెప్పని నువ్వు మేము చెప్పినట్టు ఇంటలేవు. కులంలోకి వెళ్ళి నిన్ను కుల బహిష్కరణ చేస్తామని చెప్పని చిల్వేరు మల్లయ్య, బలుగురు లక్ష్మీనారాయణ వీళ్ళు కుల పెద్దలు నన్ను కుల బహిష్కరణ చేస్తామని చెప్పని నా డబ్బాను తొలగించి అంతా ఈ చిందర బందర చేసి నా కుటుంబం
రోడ్డు పాలన చేసి డబ్బను ఇంటికాడ ఎత్తేసిండ్రు. ఎత్తేసి ఈ కాడ నుండి వెళ్ళి వీళ్ళ ఇంటికి ఎవరు పోవద్దు చేయొద్దని చెప్పని కుల పెద్ద మనిషి మల్లయ్య మా భార్యను నానా బూతులు తిడుతూ ఆ డబ్బా ఇంటికాడ వేసిండ్రు. నేను లేని క్రమంలో నా ఇంటి దగ్గర దాడి చేసి అక్కడ వేసిండ్రు. అన్ని కులాల నుండి వెళ్ళి నాకు కుల సంఘాలు కుల బహిష్కరణకు మద్దతు ఇవ్వాలని చెప్పి నేను అందరినీ కుల సంఘాలను వేడుకుంటున్నా. నాకు చట్టపరంగా నాపై ఎవరెవరైతే చేసి నా డబ్బను తొలగించి కుల బహిష్కరణని మాట్లాడినరో వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి అధికారులను వేడుకుంటున్నా. టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం గన్ పార్క్ నుండి నడుచుకుంటూ వెళ్లి అసెంబ్లీలో నామినేషన్ వేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, 300 కాపుల ఐక్యత. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి సందర్భంగా సిపిఎం కార్యదర్శి ఆడారి నరసింగారావు పెద్దపల్లి జిల్లా రామగుండం అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆడారి నరసింగారావు, నాయకులు గుండు కనకయ్య, యతిరాజు సత్యనారాయణ, తుంగపిండి మల్లేష్, గంగోతి శ్యామ్ తిరుపతి, మగ్గిడి ఎల్లయ్య, గొర్రె మల్లేష్, దాసరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ నేత కామెడి పుచ్చలపల్లి సుందరయ్య గారి 37వ వర్ధంతిని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రామగుండం పట్టణంలో
సుందరయ్య గారి వర్ధంతి సభను జరుపుకోవడం జరుగుతుంది. ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాలు నిర్మించడంలో అలాగే అనేక ప్రజా పోరాటాలు నిరంతరం అసలు కమ్యూనిస్టు అంటే ఎలా ఉండాలో జీవితంలో ఆదర్శవంతమైన జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి సుందరయ్య గారు. ప్రపంచ దేశాల్లో కూడా అనేక కమ్యూనిస్ట్ దేశాల్లో తన గైడెన్స్ ఇచ్చి ఆదర్శవంతంగా నిలిచిండు. అంతేకాదు ఈ దేశంలో పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తూ అనేక ప్రజా సమస్యల్ని నిరంతరంగా అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంట్ సమావేశాల్లో చట్టసభల్లో ప్రజా సమస్యలను ముందుకొచ్చిన మహోన్నత వ్యక్తి. ఆయన జీవితం ఈనాటికే కాదు భావితరాలకు కూడా ఆదర్శవంతమైన జీవితం. ఈ దేశంలో ఏదైతే ప్రజా పోరాటాలు భూపంపకాలు కానీ ఎల్లప్పుడూ కూడా నిరంతరంగా పేద ప్రజలు అట్టడి వర్గాల కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి. తన యావత్ ఆస్తిని ప్రజలకు అంకితం చేసి ప్రజలే తన బిడ్డను భావించి కుటుంబ నియంత్రణ కూడా చేసి భార్యాభర్తలు ఆదర్శవంతమైన జీవితం గడిపారు. ఇప్పటికీ ఈ దేశంలో ఎప్పటికీ కమ్యూనిస్టు ఉద్యమం ఈ దేశంలో దోపిడీ రాజ్యం స్థాపించాలని చెప్పి కోరుకున్న మహోన్నత వ్యక్తి. ఆ దిశగా ఈ నేటి తరంలో అలాగే భవిష్యత్తులో కూడా సుందరయ్య గారి ఆశయాల్ని ముందు తీసుకుపోవడం నేటి మన ముందున్న కర్తవ్యం. ఈ దిశగా సిపిఎం పార్టీ కార్యకర్తలు ఉద్యమకారులు కూడా ఆయన బాట నడవడం కోరుకుంటూ ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజానీకానికి కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రజలపై అనేక ధరల భారాలు మోపుతూ కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు. అటువైపు చూడకుండా రోజు రోజుకు పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ ధరలు కానీ విద్యుత్ ఛార్జీలు కానీ అలాగే ఈరోజే తెలంగాణ వ్యాప్తంగా ఆటో ట్యాక్సీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కార్మికులు కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. రోజుకు 50 రూపాయల చొప్పున ఫిట్నెస్ పేరుతోటి అదనంగా ఫైన్స్ వేసిన నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ఆ పోరాటానికి సిపిఎం పార్టీ కూడా మద్దతు తెలుస్తుంది. వెంటనే ఇక దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. జుక్కల్ నియోజకవర్గం నిజాం సాగర్ మండలంలో దళిత బంధు పథకం కింద 2వ విడతగా 77 యూనిట్లను ఆయన పంపిణీ చేశారు. మరియు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన దళిత బంధు కింద నిజాం సాగర్ మండల్ను ప్రాజెక్టు పైలట్గా ₹10,000 మీ నుంచి తీసుకొని ఇంకో 10,000 ప్రభుత్వం నుంచి వేసి 20,000 ఒక యూనిట్కు 20,000 బ్యాంకులో డిపాజిట్ పెడతాం. ఇప్పుడు దాదాపు 1000 యూనిట్లు ఇంకొక 500 యూనిట్లు వస్తాయి. 1,500 యూనిట్లకు 20,000 చొప్పున ఒక 30 కోట్ల రూపాయలు రక్షణ నిధి కింద బ్యాంకులో ఉంటాయి. ఏదైనా ఒక యూనిట్ ఫెయిల్ అయితే దానికి ఈ రక్షణ నిధి నుండి కొంత సహాయం చేసి ఆ ఫెయిల్ అయినటువంటి యూనిట్ను మళ్ళీ నిలబెట్టాలి. అంత గొప్ప ఆలోచన చేసి ఈ దళిత బంధు పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టి పైలట్ మండల్గా మన నిజాం సాగర్ మండలాన్ని ఎన్నుకోవడం మనందరి అదృష్టం. మరి ఈరోజు ఇంతకుముందు 946 యూనిట్లు మనం మంజూరు చేసుకున్నాం. గౌరవ మంత్రి మన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు మన జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీద 946 యూనిట్లు ఆ రోజు మంజూరు చేసుకొని పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు
మిగిలిన 71 యూనిట్లు ఈరోజు మనము పంపిణీ చేసుకుంటా ఉన్నాం. ఇక నల్గొండ జిల్లా నకరేకల్లో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. డాక్టర్స్ కాలనీకి చెందిన బెల్లి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి శుభకార్యానికి వెళ్లారు. దొంగలు బీర్వా తాళాలు పగలగొట్టి 40,000 నగదు, 5 తులాల వెండి, 2 తులాల బంగారాన్ని దోచుకుపోయారు. అప్పుడప్పుడు ఫోకస్ చాలా మొన్న వీక్లో ఏదైనా పడేది పక్కకు ఎప్పుడు మొన్న వీక్ దాటిందంటే పోయినాయి మా ఇంట్లో కూడా డబ్బు వెళ్ళిపోయినా ఉన్నాయి. రుణే వాడుకుంటాం పాప మనమే వేసిపోతాం పేపర్స్ గడప ఇంట్లో ఇల్లు అన్నాక ఉంటాయి కదా సార్ గడప ఆడ ఉండే మన మీ డబ్బనా మీది కూడా కారం తీసిండు కాదు మాది. నా పేరు బెల్లి కృష్ణమూర్తి, నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని. సోమవారం రోజు పెళ్లి సందర్భంగా మా సొంత ఊరైనటువంటి వంగమర్తికి వెళ్ళినాము. ఈరోజు పొద్దున్న మా ఇంట్లో పైన కిరాయికి ఉంటున్నటువంటి సారు ఉదయం రాగానే చూడగానే తలుపు తాళం పలగొట్టి ఉన్నది. ఆ సారు మాకు ఫోన్ చేసి, సార్ ఇట్లా ఇంటికి వచ్చేసరికి మరి మా ఇంట్లో దొంగలు పడ్డారు, తాళం తీసింది, మీరు కూడా ఒక క్షణంలో రాగలరు సార్ అని ఫోన్ చేశారు. మేము వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసాము. వచ్చేసరికి మా ఇంట్లో కూడా చూసేసరికి కింది పోర్షన్లో మేము ఉంటాము, పైన రెంట్ ఉంటారు. కింద మేము చూసేసరికి మా ఇంట్లో ఉన్నటువంటి సూట్ కేసు పగలగొట్టారు, బ్యాగులు, చీరలు మొత్తం సర్ది అన్నీ చూశారు. మా ఇంట్లో 40,000 రూపాయలు, 5 తులాల వెండి, 2 కిడ్డీ బ్యాంక్, పిల్లలు దాచుకున్నటువంటి కిడ్డీ బ్యాంకులో డబ్బులు కూడా తీసేశారు. పైన కిరాయికి ఉన్నటువంటి సారు బీరువా బలగొట్టి దాంట్లో ఉన్నటువంటి చీరలు, 20,000 రూపాయలు, 1/2 తులం దిద్దుల బుట్టాలు దొంగలించడం జరిగింది. వీళ్ళు ఈరోజు పొద్దున జరిగిందని మేము అనుకుంటున్నాం. ఇటు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాము. నిండా కారం పొడి చల్లి ఎక్కడ గుర్తు పట్టకుండా ఎక్కడైతే వాళ్ళు టచ్ చేశారో అక్కడ కారం పొడి చల్లి వెళ్ళడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువకుల మృతదేహాలను బయటికి తీసిన గజ ఈతగాళ్లు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు. ఆర్య వైశ్యులకు జీవిత రాజశేఖర్ క్షమాపణ చెప్పాలి, హరిశ్చంద్ర గుప్తా డిమాండ్. గోల్నాక నుండి అంబర్పేట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు, నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్. డీజీపీ కార్యాలయం ముట్టడి, పోలీస్ కానిస్టేబుల్ వయోపరిమితి పెంచాలని నిరుద్యోగుల ధర్నా. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.